ఓకేనండి. ఇక్కడ నటీనటుల తత్వానికి వచ్చేసరికి ఏమవుద్దంటే, కొత్త టాలెంట్‌ని నాకు 13 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందండి సినిమా ఫీల్డ్‌కి వచ్చిన తర్వాత. అసిస్టెంట్ డైరెక్టర్‌గా, అసోసియేట్‌గా విపరీతమైన నేను ఈ రంగంలో ఈ రంగాల్లో అన్నిటిలోనూ ఈటిలో నైపుణ్యం ఉంది. అవగాహన ఉంది. నటన పరంగా అన్నిట్లి మీద పట్టుంది. కానీ ఈట్లి మీద నేను రాసేది కథ రాయగలను గానీ, డైలాగులు రాసే దాని మీద నాకు పట్టు లేదు. సంగీత పరంగా అవగాహన ఉంది గానీ, సంగీతం చేసే అంత పట్టు లేదు. సాహిత్యపరంగా, లిరిక్స్ పరంగా అవగాహన ఉంది గానీ, చేయించుకోగలిగిన అవగాహన ఉంది గానీ, రాయించుకోగలిగిన అవగాహన ఉంది గానీ, దాని మీద పట్టు లేదు. నటన పరంగా మాత్రం నేను చేయించగలను. వాళ్ళు చేయకపోతే చేసి చూపించగలను. అందుకని వాళ్ళని తీసుకుంటున్నాను. సార్ చౌదరి గారు, సార్ హీరోయిన్ కోసం బయట ఎక్కడో తిరిగారు. ఇంట్లోనే అందమైన పాప ఉంటే ఎందుకు హీరోయిన్గా ట్రై చేయలేదు? ఇంట్లో అందమైన పాప ఎవరండి? మీ అమ్మాయి ఎలమంచిలో ఎక్కుతా. ఆ పాప వస్తే ఫస్ట్ టైం హీరోయిన్ ఆవిడే అనుకున్నాం మేమంతా. మీరు అనుకున్నారు అలాగూ? వెంకట్ గారు నిజం సార్ అది. మీరు Q&A పెడితే కుంపట్లో పెడతారన్నమాట మీరు. హాయిగా జరుగుతున్న కుటుంబరావు ఇంట్లో కుంపట్లు పెట్టే మీ వెంకట్ గారు, మీ పేరేంటి భయ్యా? నాగేశ్వరరావు. పున్నమి నాగు లాంటి వాళ్ళు మీరు. కాదు, హీరోయిన్ అయితే కుంపటి పెట్టినట్లా కాదండి, వాళ్ళ ఆలోచన వేరే ఉన్నప్పుడు ఇంకొక ఇన్సెక్ట్ని లోనకి దూర్చినట్టు అనమాట. అది వెళ్ళి తొలుస్తుంటుంది. అది కొత్త రకమైన కుంపటి. గీత గారికి వస్తున్నాండి. గీత గారు, ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ అండి. చౌదరి గారికి అవకాశం ఇచ్చారా, ఆయన తీసుకున్నారా? నాకు తెలుసు కదండి ఎంత కష్టపడతారు అసలు. ఆయన విపరీతంగా కష్టపడతారు కాబట్టి ఆయనకి మించి ఇంకెవరు ఆప్షన్లు లేరు ప్రస్తుతానికి. అంతే ఎంత ఇస్తే అంత, ఎంత పడేస్తే అంత తీసుకుంటాను భయ్యా. ఆవిడకి మాట్లాడుతుంది రాదని చెప్పాను కదా, చివరికి పడేసి తీసుకుంటాం కదా. అది వైవిఎస్ చౌదరి గారు ఎక్కడండి? మీరు ఇప్పుడు విద్యారావు అని కొత్త అమ్మాయిని వీణారావు అమ్మాయిని పరిచయం చేస్తున్నారు. వీణారావు అయితే మీరు పీక్స్లో ఉన్నప్పుడు తెలుగు అమ్మాయిని పరిచయం చేయాలని చెప్పి ఎందుకు ట్రై చేయలేదు? అప్పుడు బాలీవుడ్ హీరోయిన్ల వైపు ఎందుకు వెళ్ళారు? పీక్ అనేది కొలమానం ఏంటి భయ్యా మీకు? అంటే వరుస ఆలోచనలా విజయాలా? వరుస విజయాలు.